హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా పరమాన్నం చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఉట్టి పాలతోటే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వాటర్ తక్కువగా వేసుకోవాలి అన్న పేరుకి వేసానండి. వాటర్ అయితే కొద్దిగా నీళ్ళు పోసాను. ఇవి దీనికి కావలసినవి 1 కప్పు బియ్యం అండి. ఇవి గ్లాస్తో చూపిస్తున్నాను మీకు. నీళ్లు ఫస్ట్ మరగబెట్టుకుని సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలండి. ఫస్ట్ నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్లు మరిగేటప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవాలండి. నీళ్లు మరిగేటప్పుడు వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, 1 లీటర్ మీద 1/2 లీటర్ పోసానండి పాలు. పావు లీటర్ అండి మొత్తానికి. అవన్నీ పోసి అందుట్లో కూసిన అన్ని 1 పావు గ్లాస్ నీళ్ళు పోసానండి. మళ్ళీ పొలకు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అయితే. ఇలా ఓకే ఫ్రెండ్స్, బియ్యం కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు అయినాయండి అవి. ఇప్పుడు పాలు పెట్టుకుని పాలు పొంగాక బియ్యం వేసుకోవాలి. మనం కడిగి నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అందుట్లో వేసుకోవాలండి. వేసుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాలకు మెత్తబడిపోవాలండి బాగాను. చాలా బాగుంటుందండి. చిక్కటి పాలతో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. వెరీ టేస్టీగా ఉంటుందండి. ఇలా దగ్గర పడిపోయింది మెత్తగా ఉడికి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా ఇందుట్లో వేసేసుకుందాం. ఉడకపెట్టిన సగ్గుబియ్యం కూడా అందుట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికైతే చిటికెడు సాల్ట్ వేసాను. సాల్ట్ దానికి టేస్ట్ వస్తుంది స్వీట్కి. నేనైతే కప్పు ఫుల్గా తీసుకున్నానండి బెల్లం అయితే. మీ ఇష్టమండి. ఒకవేళ స్వీట్ తక్కువ తినేవారైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు. నేను పైకంట పెట్టాను, కప్పుకు పైకంట వేసానండి. 1 కప్పు బియ్యం కాబట్టి కప్పు నిండా వేసానండి బెల్లం. ఇవి శుభ్రంగా చల్లారబెట్టుకుని వేసుకోవాలండి, లేకపోతే ఇరిగిపోయినట్టు ఉంటుంది. విరిగిపోయినా కానీ దాని టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ చూడడానికి బాగోదు అంతే. ఇప్పుడు ఇందుట్లో బెల్లం వేసి మొత్తం కలియబెట్టుకోవాలండి. బెల్లం అంతా కరిగే వరకు కలియబెట్టుకోవాలి. ఇందుట్లో 4 యాలక్కాయలు పొడి చేసి వేసుకోవాలండి. అది పక్కన పెట్టుకుని ఇప్పుడు పాన్ పెట్టుకుని కడాయి పెట్టి దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కరగబెట్టుకోవాలి. ఇందుట్లో జీడిపప్పులు, బాదం పప్పులు ఇలా పలుకుల్లా చేసి వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. అవి వేగిపోతున్నాయనగా కిస్మిస్లు కూడా వేసుకోవాలండి. వేసుకుని ఇలా తాలింపు అందుట్లో వేసేసుకోవాలి. ఇలా శ్రీరాండంలో వేసేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకుని సర్వ్ చేసుకుంటామే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు కాబట్టి ఇలా ఎలాగుందో చూడండి. ఓకే అండి, వెరీ టేస్టీ.